హక్ చేసుకున్నారో లెనిన్ని సినిమా ప్రేక్షకులు కూడా అలానే హక్ చేసుకొని సూపర్ సక్సెస్ అందించారు. సో ఎస్, మరి ఇప్పుడు ఈ చిత్రాన్నే కాదు ఎన్నో అద్భుతమైన చిత్రాలను అందించారు. కోర్స్ చిత్ర ప్రొడ్యూసర్గా సూపర్ సక్సెస్లు అందుకోవడమే కాకుండా చిత్రం గురించి మాట్లాడేటప్పుడు ఆయన ఒపీనియన్ చెప్పేటప్పుడు హానెస్ట్గా చెప్తూ ఉంటారు, ముక్కుసూటిగా చెప్తూ ఉంటారు. సో అలాంటి మనిషి నాగవంశీ గారు సితారా ఎంటర్టైన్మెంట్స్ ద్వారా లెనిన్ని మనందరికీ అందించారు. సో మనం ఎంటర్ప్రైజెస్తో కులాబాయ్. సో ఎస్, ప్రొడ్యూసర్ నాగవంశీ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. కంగ్రాచులేషన్స్ నాగవంశీ గారు. థ్యాంక్స్ అండి. ఫైనల్గా యాక్చువల్లీ నాకు వీళ్ళందరిలాగా అంత ఎమోషనల్గా వీళ్ళందరినీ పొగడటం ఇవన్నీ రావు. ఇప్పుడు పొగిడితే కూడా చాలా ఆర్టిఫిషియల్గా ఉంటుంది. మా పని నెంబర్లు చెప్పడం కాబట్టి నేను దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి చెప్తాను మీకు. శివాజీ గారు చెప్పినట్టు నిన్న మార్నింగ్ 4 o'clock నుంచి మొదలైందండి ఈ యుద్ధం. ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఇందాక నందు చెప్పినట్టు డైరెక్ట్ నాని, విఎంఆర్, వెంకట్, మురళి అని నాకు బ్యాచ్ ఉన్నారు. పొద్దున్న 4 నుంచి మొదలైంది ఈ యుద్ధం. ప్రొద్దుటూరులో 2 షోస్ వేసాము 5 o'clockకి, గుంటూరులో ఒక షో వేసాము, అనంతపూర్లో ఒకటి వేసాము, కడపలో ఒకటి వేసాము, వైజాగ్లో 7:30కో 6:30కో స్టార్ట్ చేసాం. అక్కడి నుంచి అరగంటకి ఇదిగో ఈ సీన్ ఇలా, ఆ సీన్ ఇలా, ఈ కలెక్షన్ ఇలా, ఆ కలెక్షన్ ఇలా అని అక్కడి నుంచి మొదలవుతూ ఇప్పుడు కొత్తగా యూట్యూబ్లో సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ ఏంటంటే బుక్ మై షోలో పర్ అవర్ ఎన్ని టికెట్లు దిగితే సినిమా అంత బాగుందన్నమాట అని ఒక ఎసంప్షన్కి రావడం, ఒక సినారియో క్రియేట్ చేశారు జనంలోకి. సో ముందు రోజు సాయంత్రం మేము అనుకున్నంత స్పీడ్గా లేదు బుకింగ్. యాక్చువల్లీ 9th ఈవినింగ్. సో 3K 4K పర్ అవర్ ఉండింది. సో ఆ స్ట్రెస్ ఉంటా ఉండింది బాగా, ఏంటి అని కైండ్ ఆఫ్. సో మార్నింగ్ యూఎస్ నుంచి యూఎస్ ఆడియన్స్ కానీ రాయలసీమ ఆడియన్స్ కానీ చాలా బాగా రిపోర్ట్ ఇచ్చారు. యాక్చువల్లీ యూఎస్లో ఇంత మాస్ సినిమా ఫస్ట్ పడుతుంది, ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో అనుకున్నాను. ఎంత రీచ్ ఎంత పెరుగుతుందని చెక్ చేసుకుంటాం. ముందున్న హిట్ సినిమాలు 1 గంటకి ఎంత ఉన్నాయి, సాయంత్రం 6ంటికి ఎంత ఉన్నాయి. ఆ యుద్ధం జరుగుతూనే ఉన్నింది. నిన్న సాయంత్రం ఫస్ట్ షోకి తిరుపతిలో మొత్తం తిరుపతి టౌన్లో 9 థియేటర్లు ఉంటాయి. అలాంటిది 6 థియేటర్లు వేస్తే ఫుల్ అయింది సాయంత్రం ఫస్ట్ షోకి. సెకండ్ షోకి 9 థియేటర్లు వేద్దామంటే కుదరలేదు, 2 సినిమాలు ఆల్రెడీ ఆడుతూ ఉండడం వల్ల. సో 7 థియేటర్లు వేయగలిగాం. సో సినిమా బ్లాక్ బస్టర్ అని ఊరినే పోస్టర్ మీద వేస్తే చాలాసార్లు ఎటకారం చేస్తారు, ఎలాంటి రిపోర్ట్ వచ్చినా బ్లాక్ బస్టర్ వేస్తారని. కానీ నిజంగా బ్లాక్ బస్టర్ అంటే ఏంటో ఈ రెవెన్యూ సైడ్లో మీకు చెప్తాను, థియేటర్ సైడ్ కానీ అని మాకు తెలుస్తుంది. కాబట్టి గత 3-4 monthsగా థియేటర్కి ఆడియన్స్ రావట్లేదు అని బాధపడే రోజుల నుంచి నిన్నటి నుంచి అందరి డిస్ట్రిబ్యూటర్స్ని స్క్రీన్స్ యాడ్ చేయమని గొడవ చేసే పొజిషన్కి వచ్చాను నేను ఇవాళ. అది సంక్రాంతి టైంలో జనరల్గా ఫైట్ చేస్తాము, స్క్రీన్ యాడ్ చేయండి ఎందుకంటే ఎక్కువ సినిమాలు ఉంటాయని. ఇప్పుడు సోలో రిలీజ్ వచ్చినా కూడా స్క్రీన్స్ యాడ్ చేయమని అడిగే పొజిషన్కి వచ్చాను నేను. నేనేదో సరదాగా స్క్రీన్స్ యాడ్ చేస్తున్నామని ఊనే పోస్టర్లు వేయడానికి చెప్పను, మీకు తెలుసు కదా బాగా. అంత గొడవ చేస్తున్నాను నేను స్క్రీన్స్ గురించి. అంత బాగుంది రెస్పాన్స్ నిజంగా రెవెన్యూ సైడ్. కానీ ఇవాళ రాయలసీమలో పొద్దునే సెకండ్ డే తగ్గుతుందేమో సాటర్డే అనుకున్నాము, కానీ మార్నింగ్కే మదనపల్లి లాంటి స్టేషన్స్లో కూడా 4 థియేటర్లు ఫుల్ వచ్చినాయి. గుంటూరు లాంటి స్టేషన్ మామూలుగా మా గుంటూరు డిస్ట్రిబ్యూటర్గా నోరు తెరిచి ఏం మాట్లాడు, ఎప్పుడు 7 మోహన్ తిరుగుతూ ఉంటాడు వాడు నాకు మార్నింగ్ షోస్ అన్ని ఫుల్స్ వచ్చినాయి అని వాడు చెప్పటము. కానీ సో ఇట్లా ఏంటంటే మామూలుగా డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఫోన్ చేసి చాలా హ్యాపీగా ఉండి బ్రహ్మాజీ గారు చెప్పినట్టు వాళ్ళకి ఎలా ఆర్టిస్ట్గా బాగా పర్ఫామ్ చేశారని చెప్తారో అలా మాకు డిస్ట్రిబ్యూటర్లు చెప్తారు, ఈ ఫుల్ అయింది, అది ఫుల్ అయింది, ఇక్కడ యాడ్ చేసాం, అక్కడ యాడ్ చేసామని. అట్లా ఫోన్లు చేస్తానే ఉన్నారు మాకు నిన్నటి నుంచి అంతా. ఆఖరికి నిన్న నైజాం గ్రాస్ మార్నింగ్ షో మ్యాట్ని ఫస్ట్ షో కలిపి ఎంత ఉందో 3 షోలు కలిపిన గ్రాస్ ఒక సెకండ్ షోకి ఉంది. ఆ విషయం నాకు 12:40కి తెలిసింది. 12:40కి ఇంకా నాగార్జున గారికి ఫోన్ చేయలేదని కూడా ఆలోచించుకుంటూ ఆయనకి నేను మెసేజ్ చేశాను, సార్ లేచే ఉన్నారా అని. ఇంకా ఆయన లేచలేరు పాపం. అప్పుడు అఖిల్కి ఫోన్ చేసి చెప్పా, ఒక సెకండ్ షో గ్రాస్ 3 షోలు గ్రాస్ అంత ఉంది సార్ అని. అంత రీచ్ వచ్చేసింది సెకండ్ షోకి వచ్చేటప్పుడు ఈ సినిమాకి. ఒక ఎల్విఆర్ అని ఒక డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు, అతని దగ్గర నుంచే ఉత్సాహంగా గొంతులో రాలేదు నాకు.